మొత్తం మీద నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసేసిందండి. నిఫ్టీ చూసినా, సెన్సెక్స్ చూసినా సరే ఆల్ టైమ్ హై టచ్ చేసి అక్కడి నుంచి చిన్న రిజెక్షన్ అయితే తీసుకున్నాయి. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 14 నెలల తర్వాత నిఫ్టీ ఆ 26,277 ఏదో అనుకుంటా ఆల్ టైమ్ హై ఆ దగ్గరికి వెళ్ళిందండి 14 నెలల తర్వాత. సో ఇది ఒక క్రూషియల్ జంక్షన్. ఏంటి ఆ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళనుందా, ఇంకొంచెం అప్సైడ్ మూవ్మెంట్ ఉండనుందా, లేక అక్కడ రెసిస్టెన్స్ తీసుకుని ఏమైనా ఫాల్ అవ్వనుందా అనేది మనం ప్రాపర్గా అనాలిసిస్ చేయగలిగితే దాన్ని బట్టి మనం ఏంటి పొజిషన్స్ యాడ్ చేసుకుందామా, లేక కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందామా, లేక ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిదా, దగ్గరలో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు కదా. సో మొత్తం అడ్రస్ చేద్దామండి. మనం ఏమనుకుంటున్నాం, ఎనలిస్ట్లు ఏమనుకుంటున్నారు, ఇవి మొత్తం మాట్లాడుకుందాం. ఓకే కదా. దాంతోపాటు ఇంకొన్ని స్టాక్స్ అని, సెక్టర్స్ అని, వీటిలో అనాలిసిస్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి, అవి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్గా ఐపీఓ పరంగా మాట్లాడుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆ ఐపీఓ తాలూకు ఆర్హెచ్పి ఫైల్ చేసేయచ్చండి. ఈ లోపల ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్లో అట్లీస్ట్ ఒక షేర్ కొన్నా సరే షేర్ హోల్డర్ కోటా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించి కూడా డీప్గా మాట్లాడుకుందాం వీడియో మధ్యలో. సో వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మేము ఫైల్స్ని ప్రమోట్ చేస్తున్నామండి. కొత్త ఫీచర్స్ చాలా వచ్చాయి ఈ ఫైల్స్లో. సో మీరు ఒకవేళ ఇంకొక బ్రోకర్ కోసం చూస్తున్నట్టు ఉంటే వెంటనే ఆర్డర్స్ వేసుకోవడం అని, తక్కువ ఇంటర్నెట్ ఉన్న ప్లేసెస్లో కూడా లైవ్ ప్రైసెస్ చూపిస్తూ ఆర్డర్స్ కూడా ప్రాపర్గా ఎనేబుల్ అయ్యేటట్టు ఇలాంటి ఫీచర్స్ అన్నీ మీకు కావాలనుకుంటే ఫైర్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మెల్లిమెల్లిగా దీని మీద కూడా ఒక్కొక్క ఫీచర్ మీద వీడియో చేయడం జరుగుతుందండి. సో అలాంటివి కూడా మీకు యూజ్ అవుతాయండి. సో అందుకని చెప్తున్నాను, మాకు మీరు సపోర్ట్ చేయడానికి అండ్ అలాగే మీరు ఒక మంచి స్టాక్ బ్రోకర్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ని క్లిక్ చేసి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ముందు ఇవాళ అసలు ఆ ఆల్ టైమ్ హై 26,277 ఏదో చెప్పుకున్నాం కదా, దానికన్నా పైన ఎందుకు క్లోజ్ అవ్వలేకపోయింది అనేది మాట్లాడుకుందాం. సో ఇవాళ ఒక్కరోజే రెసిస్టెన్స్ తీసుకుందా, లేక ఇంకొన్ని రోజుల వరకు ఆ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ఇవ్వచ్చా ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అండి. రీజన్స్లో చెప్పాలంటే ఫస్ట్ రీజన్, ఇది రీజన్ కాదండి, అంటే ఇలా అవ్వచ్చు అని కూడా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే బుల్ ట్రాప్. మేబీ బుల్స్ని ట్రాప్ చేయడానికి కావాలని ఆల్ టైమ్ హై దగ్గర తీసుకెళ్ళి ఉంటారు ఇన్వెస్టర్స్. అదేంటి సార్ అంటే ఎస్, జరుగుతుంటాయండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా సరే ఆల్ టైమ్ హై టచ్ చేసిన తర్వాత జనాల్లో ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ వాళ్ళు ఎక్కువ బై చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మేము ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పి పెద్ద ఇన్వెస్టర్స్ కావాలని తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే నేను ఏమంటానంటే తీసుకెళ్లారా లేదా అని కాదు, ఉన్న రీజన్స్ ఏంటనేది మనం నోట్ చేసుకుంటున్నాం, అదేనా లేదా. సో ఫస్ట్ మేబీ ఇట్స్ ఎ బుల్ ట్రాప్. సెకండ్, లేదు అంటే ఆ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. కొంచెం భయం ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే దగ్గరలో డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు, అంటే పెద్ద ఇన్వెస్టర్స్లా చూసినా సరే వాళ్ళు మేబీ ఇక్కడ ఇండియా నుంచి షిఫ్ట్ అయ్యి వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్దామనే ప్లాన్లో ఉండొచ్చు. సో చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి ఉండొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ ఆ బ్రేక్అవుట్ అనేది జరిగి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ చేసే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, లేదంటే ఇంకొక అటెంప్ట్ అలా అటెంప్ట్స్ చేస్తున్న కొద్ది ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ బయింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఇవాళ ఏంటంటే కొంచెం ఈ హెవీ వెయిట్స్ లైక్ రిలయన్స్ అని, హెచ్డిఎఫ్సి లైఫ్ అని, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ అని, వీటిలో కొంచెం వీక్నెస్ కనిపించాయండి. అండ్ అందులో రిలయన్స్ ఉన్నది అండ్ అదే హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి దానివల్ల కూడా ఫాలో అవుతుంది. నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా దానివల్ల కూడా ఫాలో అవుతుంది. సో ఇంకేమీ లేకుండా జస్ట్ ఆ హెవీ వెయిట్ స్టాక్స్లో ఫాలో వచ్చినందువల్లే ఇది చిన్నది ఫాలో అయింది అనుకుంటే అది కూడా ఒక వన్ టైం ఈవెంట్ లాగే కదా. సో దీని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. అండ్ ఇక ఫైనల్గా చెప్పాలంటే మేబీ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇలాంటివి కూడా. దాని ప్రకారం చూసుకుంటే ఇవాళ యూఎస్ మార్కెట్స్ హాలిడేలో ఉంటాయండి, ట్రేడింగ్ జరగదనమాట. సో మేబీ అక్కడ ఉన్న క్యూస్కి ఎక్కువ రెస్పాండ్ అవుతుంది లేదు అంటే నేను అంటుంది ఏంటంటే మన మార్కెట్స్ ఇవాళ పడ్డాయి, మేబీ అక్కడ క్యూస్ ఏమైనా ఉండొచ్చు. బట్ నిజంగా క్యూస్ అనేవి ఉన్నాయా లేదా అనేది నైట్ యూఎస్ మార్కెట్స్లో ఫాలో వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది కదా. బట్ ఇవాళ నాకు తెలిసి అక్కడ ఫ్యూచర్స్ ఏవో కొంచెం ట్రేడ్ అవ్వచ్చు, కానీ స్పాట్ మార్కెట్ అయితే ట్రేడ్ అవ్వదండి. సో దానికోసం అయితే మాత్రం ఒకరోజు వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి, ఒకసారి పర్ఫార్మెన్స్ పరంగా చూసినా నిన్న బాగా పెరిగింది కదండి, నిఫ్టీ బాగా పెరిగింది. సో 1 వీక్ పరంగా చూసుకుంటే నిఫ్టీ 0.66% పెరిగింది. బట్ ఇక్కడ చూడండి నాస్డాక్ 5% దగ్గరగా పెరిగింది, డౌ జోన్స్ 4% దగ్గరగా, ఎస్ఎన్పి కూడా 4% దగ్గరగా పెరిగిందండి. సో మిగతా గ్లోబల్ మార్కెట్స్ అంటే చైనా చూసుకుంటే అది ఇంకా ఫాలో అవుతూ ఉన్నది. సరే పోనీ యూఎస్ మార్కెట్స్ పరంగా, యూకే మార్కెట్స్ పరంగా చూసుకుంటే అవి పెరిగినంతలా మనం పెరగలేదనమాట. సో వాల్యుయేషన్స్ పరంగా చూసినా సరే 1 ఇయర్ పరంగా చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ పరంగా చూసుకుంటే 9% మాత్రమే పెరిగింది. నాస్డాక్ 22% పెరిగింది, ఎస్ఎన్పి 13% అలా పెరిగింది. అదేదా. సో వాల్యుయేషన్స్ కంఫర్ట్ అంటే మరీ డిస్కౌంట్ వాల్యుయేషన్స్లో ఉన్నాము అని చెప్పలేము.
బట్ మరీ ఎక్కువ హై వాల్యుయేషన్స్లో కూడా వెళ్ళిపోలేదు. ఆల్మోస్ట్ లైక్ సైడ్ వేస్లో తిరుగుతూ ఉన్నట్టే కదా. అండ్ ఇదంతా నిఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య మనం బాగా గమనించాం, నిఫ్టీ ఎలా పెరిగిపోతున్నా సరే మన పోర్ట్ఫోలియోస్ అలాగే ఉంటూ ఉన్నాయి, అవునా కదా. సో ఇండివిజువల్ స్టాక్స్ పరంగా చూసుకున్నా సరే, అఫ్కోర్స్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ స్టాక్స్ కాకుండా ఇలా ఇండైసెస్ పరంగా చూస్తారు. బట్ నేను చెప్తుంది ఏంటంటే మేబీ ఎఫ్ఐఎస్కి కొంచెం లుక్రియేటివ్గా అనిపించవచ్చు మన మార్కెట్స్. సో మనం ఇప్పుడు మొత్తం మాట్లాడుకున్న దాంట్లో బుల్ ట్రాప్ చేద్దాము అని కోరుండి ఆల్ టైమ్ హైక్ తీసుకువెళ్ళారంటే అది ఇబ్బందే, కానీ మిగతా పరంగా చూసుకుంటే పర్వాలేదండి, మిగతావన్నీ మన కంట్రోల్లో ఉన్నట్టే. సో ఇంకో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది, ఏంటనేది తెలిసిపోతుంది. ఎక్స్పర్ట్స్ కూడా చెప్తుంది ఏంటంటే, ఒక ఫోమో బయింగ్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళిపోయింది కాబట్టి వై చేసేద్దామని చెప్పి దూకిడ అలాంటివి చేయకండి. బ్రెత్ బాగున్నప్పుడు అంటే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కూడా పెరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే కొంచెం మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేయనట్టు ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ ఏమైనా చేసుకుంటూ ఉండండి. బట్ జస్ట్ ఒక నిఫ్టీ మాత్రం పెరుగుతుందంటే అందులో కూడా, అండ్ నిఫ్టీలో కూడా మీరు ఒకసారి బాగా గమనించారో లేదో, ఆర్టికల్ని బయట తీయడం కష్టం అండి. బట్ నేను చూశాను కదా, నిఫ్టీ స్టాక్స్లో కూడా ఆ హెవీ వెయిట్స్ అదే ఈ 4-5 పెద్ద పెద్ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం వల్ల నిఫ్టీ పెరిగింది తప్ప మిగతా ఒక 40 అంటే ఇప్పుడు నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి, అందులో ఆ టాప్ 10 ఏదో బాగా పెరగడం వల్ల నిఫ్టీ పెరిగింది తప్ప మిగతా 40లో కూడా పెద్ద ఏం పెరుగుదల రాలేదనమాట. అదేందా. సో బ్రెత్ ఏదైతే ఉన్నదో అది మంచిగా అవ్వనంత వరకు మీరు ఎక్కువ ఫోమోకి అయితే రాకండి అని చెప్పి అంటారు. పార్టిసిపేషన్ నేరోగా అన్నది అంటున్నారండి. అండ్ ఇంకొకటి, ఒకసారి మీరు స్మాల్ క్యాప్స్ గురించి ఇప్పటికే అడుగుతున్నారండి కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ వీటిలో కొంచెం దూరంగా ఉండాలని అన్నారు కదా, బట్ ఎప్పుడు వరకు దూరంగా ఉండాలి, ఇప్పుడు ఏమైనా టైం వచ్చిందా అని అడుగుతున్నారు అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఇంకొన్ని రోజులు అంటే ఆ నిఫ్టీ ఏదైతే ఉన్నదో నిఫ్టీ ఆల్ టైమ్ హై క్రాస్ చేసుకుని ఆ పైన హోల్డ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ముందు కొన్ని రోజుల్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో అవి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పడతారండి, మిడ్ క్యాప్స్ మీద పడతారు, మిడ్ క్యాప్స్ తర్వాత స్మాల్ క్యాప్స్ మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందు అంటే అస్సలు ఇంకా ఏమీ చూడాల్సిన అవసరం లేదు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ దూరంగా ఉండండి అని చెప్పాను కదా. ఇప్పుడు అంటే ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పను కానీ, బట్ వాచ్ చేయాల్సిన టైం వచ్చింది. అంటే చెప్తున్నాను కదా, ముందు లార్జ్ క్యాప్స్లో మొత్తం అంతా వచ్చేయాలన్నమాట. లార్జ్ క్యాప్స్లో మొత్తం అంతా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, ఓకే ఇక్కడ కొంచెం వాల్యుయేషన్స్ అవి ఎక్కువైపోయి, లేదంటే బయింగ్ ప్రాజెక్ట్ అక్కడ ఎక్కువైపోయింది, ఇప్పుడు మిడ్ క్యాప్స్ చూద్దాం, అలాగే స్మాల్ క్యాప్స్ కూడా చూద్దాం అని చెప్పి చూస్తూ ఉంటారు. సో సెలెక్టివ్ బయింగ్ ఇందులో కూడా అవుతూ ఉంటుంది. ముందు అస్సలు చూడొద్దని చెప్పిన ఆ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ని ఇప్పుడు కొంచెం వాచ్ చేసుకుంటూ ఉండండి, మేబీ టైం వస్తే రావచ్చు అని చెప్తున్నాను. అదేందా లేదా. సో ఇన్వెస్టర్స్కి కావాల్సినంత మనం కవర్ చేసుకున్నట్టే అండి. పూర్తి క్లారిటీ ఇవాళ వచ్చేసిందా అంటే లేదు. మార్కెట్ తాలూకా ప్రైస్ యాక్షన్ని ఇంకొన్ని రోజులు చూస్తే ఇంకా మంచి క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎలా చూడాలి, ఏం చూడాలి అనేది నేను మనం చెప్పుకోవడం జరిగింది, కొంచెం ఫోకస్ చేస్తూ ఉండండి. రైట్, ఇంకా ఒక్కొక్క స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఎండ్లెస్లీ ఈ మధ్య సమీ హోటల్స్ గురించి గట్టి మాట్లాడుతున్నారండి. ఒక మంచి రిప్యూటెడ్ బ్రోకర్ అయితే ఒక 65% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నారు. ఎస్ బ్యాంక్ సెక్యూరిటీస్ కూడా ఒక 65% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అంటున్నారు. అండ్ ఈ మధ్య కొంచెం ఫాలో అయిన స్టాక్ ఏది, అందుకని జనాలు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ అందుకని దీన్ని అనాలిసిస్ చేసుకుందామండి. ఫస్ట్ ఆల్ టైమ్ హై నుంచి ఒక 30% క్రాష్ అయింది. ఎందుకు అంటే ఐపీఓ తర్వాత స్టాక్ బాగా పెరిగింది కదా, సో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారండి. అండ్ ఇంకొకటి మనం చెప్పుకున్నాం కదా, ఈ టైంలో స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్స్లో ఎక్కువగా ప్రెషర్ ఉంటూ ఉంటుంది, బయింగ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటూ ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్. సమీ హోటల్స్లో కొంచెం ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అది కూడా రీజన్ అండి. ఓకేదా, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ కొంచెం టైం రావచ్చు, మేబీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కొంచెం మూవ్మెంట్ రావచ్చు, అంటే ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని చెప్పాం కదా. అందుకనే ఇవాళ ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేదా, సో ఫస్ట్ 2 రీజన్స్ పక్కన పెడితే ఫండమెంటల్గా ఒక ప్రాబ్లంలా మాట్లాడాలి అంటే ఎక్స్పాన్షన్ బాగా చేసుకుంటూ వస్తుందండి. నెక్స్ట్ చూడండి, FY26 నుంచి FY30 వరకు కూడా బాగా ఎక్స్పాండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే దీని అంతటికీ డెట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు, ఎక్వేషన్ లెడ్ గ్రోతే అంత అప్పులు తీసుకొని హోటల్స్ కొంటూ ఉన్నారు. సో ఈ హై డెట్ చూసిన తర్వాత జనాలు కొంచెం భయపడుతున్నారు అన్నమాట, ఇన్వెస్టర్స్ కొంచెం భయపడుతున్నారు. అయితే Q2 రిజల్ట్స్ పరంగా చూసుకుంటే నెట్ ప్రాఫిట్ బాగానే పెరిగిందండి, ఇంచుమించు ఒక 691% అలా పెరిగినట్టు. రెవెన్యూ కూడా బాగానే పెరిగింది, ఒక 11% అలా పెరిగినట్టు. ఎబిటా కూడా బాగానే వచ్చింది. అయితే హై ప్రాఫిట్ జోన్లోకి వచ్చినట్టే ఇంచుమించు. ఇంకా మీకు ఇవి తెలిసిందే కదండి, సమీ హోటల్స్ దగ్గర 4 పాయింట్ షెరాటన్ అని చెప్పి, ఫేర్ ఫీల్డ్, మ్యారియోట్ అని చెప్పి, కొంచెం మెట్రో సిటీస్లో టైర్ 1 సిటీస్లో ఈ తాలూకా మీరు చూసే ఉంటారు, వెస్ట్రన్ అని చెప్పి ఇలాంటివి మీరు చూసే ఉంటారండి. ప్రీమియం పోర్ట్ఫోలియో ఉంటుంది వీళ్ళ దగ్గర. సో ఎవరైనా సరే ఇందులో కొంచెం బుల్లిష్గా ఉన్నారు అంటే దానికి కారణం ఒకటి, స్టాక్ కొంచెం చీప్ వాల్యుయేషన్లోకి వచ్చింది ఈ మధ్య ఫాలో అవడం వల్ల. అండ్ కంపెనీ డెట్ కొంచెం పెంచుకున్నా సరే తగ్గించుకుంటూ ఉంటుంది, ఫ్యూచర్లో ఇంకొంచెం స్ట్రాంగ్గా తగ్గించుకుంటూ ఉంటుంది. సో గ్రోత్ స్ట్రాంగ్గానే ఉన్నది అని చెప్పి అంటున్నారు అనమాట. అండ్ ఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు 70% టార్గెట్ ఇస్తున్నారని చెప్పాం కదా. వాళ్ళు ఏంటంటే కొత్తవి బెంగళూరులో కొత్త రూమ్స్ ఓపెన్ అవుతున్నాయి. అలాగే మైస్ డిమాండ్ అంటారు, అంటే మీటింగ్స్ అండ్ ఈవెంట్స్. హోటల్స్ అంటే ఏంటంటే జస్ట్ వెళ్ళి ఉండడానికి తినడానికి ఇవే కాదండి, మీటింగ్స్ కోసం ఈవెంట్స్ కోసం కూడా ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి అనమాట. సో దాని తాలూకా డిమాండ్ కూడా బెంగళూరులో, హైదరాబాద్లో బాగా పెరుగుతున్నది. సో వాటి నుంచి కూడా మంచి రెవెన్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ స్ట్రగుల్ ఏదైతే ఉన్నదో ఇది అయిపోయింది, ఇక్కడ నుంచి మాత్రం మంచి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారండి. అదేంది కదా, ఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు అన్న ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం ప్రీమియం వైజ్ వెళ్తున్నారు కాబట్టి, ఈ అప్ స్కేల్ హోటల్స్లోనే ఎక్కువ ఎక్స్పాండ్ అవుతున్నారు కాబట్టి ఇంకొంచెం ప్రాఫిట్స్ అనేది పెరగచ్చు. అండ్ నెక్స్ట్ 3 years వరకు ఒక 10% CAGRతో రూమ్ రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అనమాట.
సో ఇవన్నీ ఎస్టిమేషన్స్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మొన్న ఒక సబ్స్క్రైబర్తో మాట్లాడుతున్నప్పుడు అతను అంటున్నారన్నమాట, సరే అనలిస్టులు తాలూకా రిపోర్ట్స్ చూసినా లేకపోతే మీరు చెప్పినా సరే ఇది జరగచ్చు అది జరగచ్చు అంటున్నారు, కానీ ఇది జరుగుతుంది అని కన్ఫర్మ్గా ఎందుకు చెప్పట్లేదు అని చెప్పనొచ్చు. రీసెర్చ్ రిపోర్ట్స్, టాప్ రీసెర్చ్ రిపోర్ట్ చూసినా సరే వాళ్ళు ఎస్టిమేషన్స్ బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తారండి. ఫ్యూచర్లో ఇది జరగచ్చు, ఫ్యూచర్లో ఇది కట్టొచ్చు, ఇక్కడ నుంచి 2 times రెవెన్యూ పెరగచ్చు, అంటే అన్ని ఎస్టిమేషన్స్ అనమాట. మీకు మన వీడియోలో చెప్పాను కదా, అనాలిసిస్ వాల్యుయేషన్ తాలూకా వాల్యుయేషన్స్ ఎలా చేస్తారు, మోడల్ ఏంటి అనేది మొత్తం చెప్పాను కదా. అలాగే అనమాట, ఫ్యూచర్లో ఇక్కడ నుంచి ఒక 10 సంవత్సరాలు ఎలా వేసుకుంటారు అనమాట. ఇక్కడ ఎంత పెరగచ్చు, ఇక్కడ ఎంత పెరగచ్చు, ఎంత పెరగచ్చు, ఎంత పెరగచ్చు అని చెప్పి అనుకుని అంత పెరగచ్చు అనే దానికి ఒక నేరేటివ్ కూడా ఇస్తారనమాట. ఎందుకు పెరగచ్చు అనుకుంటున్నారు అనే దానికి ఒక నేరేటివ్ కూడా ఇచ్చి దాన్ని బట్టి ఇక్కడ ఒక ప్రైస్ సెట్ చేస్తారు. సో అంటే నేను అంటుంది ఏంటంటే, ఎస్టిమేషనే స్టాక్ మార్కెట్ అంటే ఎస్టిమేషనే. అందులో ఎంత రియలిస్టిక్గా మనం చేయగలుగుతాం, ప్రాబబిలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది, రేపొద్దున ఎగ్జిక్యూషన్ దాని పరంగా మనం అనుకున్న పరంగా ఎలా జరగచ్చు, ఎంతవరకు జరగచ్చు అనే దాన్ని బట్టి క్రెడిబిలిటీ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఇమామి లిమిటెడ్ గురించి కూడా మాట్లాడుతున్నారండి, ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ. అండ్ దీని తాలూకా బ్రాండ్స్ చూపిస్తే మీకు అదే చూడండి, స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్, ఇంకా కేష్ కింగ్, ఇంకేమున్నాయండి ఇందులో చూడండి, నవరత్న ఆయిల్ కూడా వీళ్ళదే. సో అర్థమైంది కదా బ్రాండ్స్ ఏంటనేది మీకు అర్థమైంది కదా. నా దీని మీద గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఒక 60% అప్సైడ్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అయితే 60% వాటి గురించి కాకుండా మనం వీళ్ళు చెప్తున్న నేరేటివ్ ఏంటనేది మాట్లాడుకుందాం. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఈజ్ రాంగ్ అంటున్నారండి. అసలు ఎలా చూడాల్సిన కంపెనీని ఎలా చూస్తున్నారు. కేజీఎఫ్లో ఉంటుంది కదా, బంగారు హుండీని చిల్లర కోసం వాడుకుంటున్నారండి, ఇంచుమించు ఆ లెవెల్లో కటింగ్ ఇచ్చారనమాట. ఏంటి అసలు ఇమామి ఏంటి, దీని తాలూకు మోడల్ ఏంటి, మీరు ఇస్తున్న వాల్యుయేషన్ ఏంటి అని చెప్పి అంటున్నారు. సో మార్కెట్ ఈజ్ రాంగ్ అంటున్నారండి. కొన్నిసార్లు చెప్తారన్నమాట ఇన్వెస్టర్స్, అనలిస్ట్ అలా కూడా అంటూ ఉంటారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్నాయి, అర్నింగ్స్లో వాలిటిలిటీ ఉన్నది, బట్ దానివల్ల లాంగ్ టర్మ్ గ్రోత్ పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అంటున్నారు. అండ్ ఇప్పుడు బుల్లిష్గా ఉండడానికి కారణం ఏంటంటే ఒక 3 reasonsలో చెప్తున్నారు. ఒకటి, వింటర్ ఈజ్ కమింగ్. వింటర్ స్టార్ట్ అవుతే వీళ్ళకి ఏంటంటే బోరో ప్లస్ అని, చవన్ ప్లస్ అని ఇలాంటివి ఎక్కువ అమ్ముడుపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దానివల్ల ప్రాఫిట్స్ ఎక్కువ రావచ్చు అంటున్నారు. అండ్ 2, నీష్ మార్కెట్ డామినెన్స్. కూలింగ్ ఆయిల్ నవరత్న ఏదైతే ఉన్నదో ఇది మార్కెట్ లీడర్ అండి, ఇంక దానికోసం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే యాంటీసెప్టిక్, ఈ బోరో ప్లస్ అని ఇలాంటివి కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, జండు బామ్ అండి, జండు బామ్ కూడా వీళ్ళదే. సో లాయల్ కస్టమర్స్ ఉన్నారనేది నేను చెప్తాను. ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? ఆయిల్ పరంగా మాట్లాడాలంటే, కొంచెం కూలింగ్ ఆయిల్లో మాట్లాడాలంటే నవరత్న గుర్తొస్తుంది మనకి. అలాగే పెయిన్ రిలీఫ్లో మాట్లాడాలంటే చాలా వరకు జండు బామే. సో లాయల్ కస్టమర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి, అది వీళ్ళ తాలూకా మోట్ అనమాట. అందుకనే దగ్గరలో ఏదైనా కొంచెం టెంపరీగా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే రావచ్చేమో, కానీ పర్మనెంట్ అయితే లాంగ్ టర్మ్ గ్రోత్ స్టిల్ ఇంటాక్ట్గా ఉన్నది అని చెప్పి వాళ్ళు అంటున్నారండి, గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నా సరే హెచ్సిఎల్తో, నెస్లే, డాబర్తో పోలిస్తే వీళ్ళ పీఈ రేషియో కొంచెం డీసెంట్గానే ఉన్నది, కంఫర్ట్ అయితే ఉన్నది అని అంటున్నారు. అదే కదా. సో మీరు కూడా చూడండి, అనాలిసిస్ స్టార్ట్ చేయండి. అయితే రిస్క్ లేవా అంటే రిస్క్ కూడా ఉంటుందండి. ఒకటి, వెదర్ డిపెండెన్సీ. సమ్మర్ బాగుంటే నవరత్న బాగుంటుంది, వింటర్ బాగుంటే బోరో ప్లస్ బాగుంటుంది, వెదర్ బాగోకపోతే అన్ని సేల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే సింగిల్ కేటగిరీ రిస్క్. అండ్ అలాగే మేనేజ్మెంట్ ట్రాన్సిషన్ కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం టాప్ మేనేజ్మెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అవుతూ ఉన్నది. సో అది కొంచెం ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కిల్ చేస్తుంది. అదే టెంపరీ ప్రాబ్లమ్స్ అని చెప్పారు కదా, అందులో కూడా ఒకటి ఉన్నదండి. అదేందా లేదా. నెక్స్ట్ ఇంకా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, అదే మ్యూచువల్ ఫండ్ ఇలా ఏదైతే ఉంటుందో ఇది ఐపీఓలోకి రావడానికి మొత్తం రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ లైక్ డిసెంబర్లోనే దీని తాలూకు ఐపీఓ వచ్చేయచ్చు అని అంటున్నారు. అండ్ దీంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఎవరికైతే షేర్స్ ఉన్నాయో వాళ్ళకి 10% షేర్ హోల్డర్ కేటగిరీ కూడా రావచ్చు, రిజర్వేషన్ కూడా రావచ్చు అనమాట. అంటే డబుల్ అప్లికేషన్ బెనిఫిట్. అదే కదా, రిటైల్ ఇన్వెస్టర్గా ఒక 2 lakhs వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఒక లాట్ అప్లై చేస్తాం కాబట్టి రిటైల్ కేటగిరీలో ఒక లాట్ అప్లై చేయొచ్చు, షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా ఒక లాట్ అప్లై చేయొచ్చు అండి. సో డబుల్ అప్లికేషన్ బెనిఫిట్ ఉంటుందా లేదా, అందుకనే చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ తాలూకా ఆర్హెచ్పి ఎప్పుడైనా ఫైల్ అయిపోవచ్చు. ఈ లోపలే మీ దగ్గర మినిమం ఒక ఐసిఐసిఐ బ్యాంక్ తాలూకా షేర్ ఉన్నా సరే మంచిదే, మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నన్ను అడిగితే ఏంటంటే, మీరు ఒక సేఫ్ సపోజ్ ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మంది దగ్గర డిమాట్స్ అకౌంట్స్ ఉండాలి. అండ్ ఆ 4 అకౌంట్స్లో కూడా ఒక్కొక్క ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ కొనుక్కున్నారనుకోండి, ఇంకా ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది మీకు. అదే లేదా. అందుకనే చెప్తున్నానండి, డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్లో ఉండడం మంచిదే. ఆ పరంగా చూసుకుంటే మంచి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయినా ఫైర్స్లో అండ్ మంచి ఫీచర్స్ వస్తున్న ఫైర్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు ఒక మంచి బ్రోకర్తో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నదండి, ప్లీజ్ కన్సిడర్ చేయండి. ఇంకా ఈ వీకెండ్లో మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నామండి, మిస్ అవ్వకుండా చూడండి. సాటర్డే సండే వీడియోస్, మంచి వీడియోస్ రానున్నాయి. ఓకే కదా. జై హింద్.